కొంతమంది ఏదో ఒక సంకల్పంతో పనులు చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా కోరిక ఉంటుంది, అది స్వార్థము అన్నాం. కానీ నిస్వార్థంగా కూడా చేసే పనులు కొన్ని ఉంటాయి. కొడికలపూడి వెంకట కృష్ణయ్య కవి అనేటువంటి ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన దండకాన్ని రాశాడు. ఆ దండకం హరప్పా మొహంజోదారో వెతుకుతున్నట్టు దొరికినట్టుగా ఈ తోపెల బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో రామశతకం వెతుకుతుంటే దొరికింది. ఇక ఆయనకి ఆ ఆనందానికి అవధులు లేవు. ఇదొక్కటి నేను చదువుకుంటే ఏం బాగుంటుంది, అందరికీ చదువు అనిపించింది. అందుకని ఎప్పుడో వ్రాయబడినటువంటి ఆ అద్భుతమైన దండకాన్ని మరొక్కసారి పునరుద్ధరించి సంస్కరించి మన ముందుకు తెచ్చి ఈరోజు ఆవిష్కరించే స్థితికి తీసుకొచ్చారు. మన హర్షాతిశయాలను వారికి కరతాళ ధ్వరం ద్వారా తెలియజేస్తే ఆ తప్పును వినైనా వారు వేదిక మీదకి వస్తారని మా కోరిక. శంకర దండకం పుస్తక శంకర దండకం అందరినీ తొందరగా చేయమని చెప్పేసి తొమ్మిద బాలసుబ్రహ్మణ్యం సార్ గారు వారి పుస్తకాన్ని లేట్ చేయాలని ఆశిస్తూ ఉన్నారండి. కర్త కారయిత చేయవ ప్రేరకశాలు అందరూ కరతాళంతో శంకర దండకాన్ని ఆవిష్కరిస్తున్నామండి. చాలా విశేషమైనటువంటి దండకాన్ని గురువు గారు సంకలనం చేసి నేడు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అలాగే గత సంవత్సరం ఇదే వేదిక మీద కవి కంపటిక అనేటటువంటి గ్రంథాన్ని కూడా మనం ఆవిష్కరించుకున్నాం. సంస్కృతంలో శ్లోకాలను ఎలా రాయాలి అని తెలియజేసేటటువంటి ఒక గ్రంథం, అది ప్రాచీన గ్రంథము. అది మన గురువు గారికి కనిపించగా వారు దాన్ని శ్రీ విన్నకోట విజయసాగర మహోదయుల వారి సౌజన్యంతో దాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు సంకల్పకర్తగా గురువు గారి స్తోత్రం. ఇది ఒక అరుదైనటువంటి దండకం, అత్యద్భుతమైనటువంటి దండకం. బొబ్బిలి ప్రాంత వాసైనటువంటి కొడికలపూడి కృష్ణకవి రాసినటువంటిది. అతను దిలీప చరిత్రము అని చెప్పి రాశాడు. ఈ దిలీప చరిత్రను నాకు ఆడబడ్డానికి కారణం ఏంటంటే చిత్రబంధ గర్భకవిత్వాల మీద పరిశోధన అన్ని వెతుకులాటలో ఇందులో ఉన్నట్టుగా కనిపించినప్పుడు ఈ పుస్తకం ఏంటంటే వెనక మొత్తానికి గ్రంథం దొరికింది. ఆ గ్రంథం దొరికి చూడగా ఈ దండకం అద్భుతమైనటువంటి మణిపూసలాట దండకం దొరికిన తర్వాత దీన్ని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలనుకుంటే కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మక్కయ్య ఆ ముద్రణ భావాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి అనడం వెంటనే శ్రీమాన్ కంచంద్రయ్య గారికి డీటీపీ చేసేసింది. ఆమె జీవించి ఉండగానే ముద్రిత ప్రతిరాడు కళ్ళతో చూసుకున్నాను. అది యొక్క దండకం విశేషం. ఈ దండకాన్ని ప్రతి సోమవారం కనుక చదువుకున్నా, ఆర్ద్ర నక్షత్రం రోజు చదువుకున్నా విశేషమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఆ దండకం చదువుకుంటే మీకే తెలుస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆవిష్కరణ అభిప్రాయం. శ్రీ గురుభ్యో నమః. నిజానికి నన్ను గురువుగారు నాకు ఈ దండకాలు, ఈ కావ్యాలు వీటిలో అంత పరిచయం లేకపోయినా మీ శ్రీమతి రాసిన పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలి అంటే అదేంటి గురువుగారు, మా శ్రీమతి రాసిన పుస్తకం నేను ఆవిష్కరించడం ఏమిటి, అంత అలా చేయొచ్చా, వద్దులేండి అని నేను వేరే వాటితో చేద్దామంటే సరే మీకు ఈ శంకర దండకం
వేరే పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాల్సి ఉంటుంది అని వారు నాకు చెప్పారు. ఎప్పుడో 18వ శతాబ్దంలో కోటికలపూడి వెంకటకృష్ణయ్య వారు మహానుభావులు 18th సెంచరీలో రాసినటువంటి ఆ దిలీప చరిత్ర, ఆ చరిత్ర నుంచి ఎక్కడో మరుగునటువంటి మహాకావ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన శోధించి పరిశోధించి గురువుగారు బయటకు తీసుకొచ్చి వాటిని మళ్ళీ వాటికి పునర్వైభవం కలిగించి వెలుగులోకి తీసుకొచ్చి అందంగా పరమేశ్వరుడు శివం అంటే శుభం అలాంటి శంకరుడు ఆయన పేరు మీద ఈ దండకాన్ని, ఇందులో ఈ చిత్రాలు బంధాలు ఇవన్నీ నాకు తెలియవు, ఎందుకంటే అవన్నీ మా ఆవిడ వదిలేశాను. నేను నా గౌరవ నాది మీ మధ్యన కూర్చునే అదృష్టం మా ఆవిడ ద్వారా గురువు గారి ద్వారా నాకు వచ్చింది. ఈ పుస్తకం ఆవిష్కరించే అవకాశం నాకు వచ్చినందుకు ఈ సభకి గురువు గారికి, దీనిలో ముందు మాట రాసిన నాలుగు గారు, నేను అన్ని చదివాను కానీ నాకు దాని మీద పెద్ద విశ్లేషించి చెప్పేంత స్థాయి నా దగ్గర లేదు. ఆ నాలుగు వారే ఎంత మంచి మాటలు రాశారు. ఒక 2 మాటలు నాలుగు వారే మాట్లాడితే ఈ గ్రంథం గురించి నేనే మాట్లాడాను అనుకుంటాను. మమ్మల్ని అందరూ నిబంధన పెడతా ఊరికి సంగతి చెబుతా అన్నట్టు బావగారు నాకు గొప్ప చెప్పారు. సాధారణంగా మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని మాట్లాడడానికి ఆలోచించుకున్న సమయం వృధా చేయకుండా ఇతపూర్వంగా రాసింది పైకి చదివి వినిపిస్తాను. కొన్ని పక్కన పెడితే ఏకగణ నియమంతో సాగే దండకంలో కథ నడుపుతున్నప్పుడు పూర్ణ శబ్దాలు వర్ణాలు ఎక్కువగా వాడటం కనపడతాయి. అవి ఈ దండకంలో మత్సుకు కూడా కనపడలేదంటే అతిశయోక్తి కాదు. 3 పేజీల ఈ దండకం నాలాంటి కొత్త కవులకు కవితా సామగ్రికి పైనే కాక పైన ప్రస్తావించిన కవి సామగ్రి అంశాలపై 200 పేజీల పాఠ్యగ్రంథం అవ్వచ్చు అని నా అభిప్రాయం. ఇక స్థాళింపులాగా న్యాయంగా చూసినట్లయితే ఇందులో సాహిత్య సౌరభాన్ని ఆగ్రహించే ప్రయత్నం చేస్తాను. ఇందులో శబ్దార్థ సౌందర్యం వరకే నేను చేరగలేమో, అంత సౌందర్యమైన వస్తు రస అలంకార ధ్వని సమగ్రంగా అందుకోలేను అని అనిపించింది. అయినా ప్రయత్నిద్దాం. ఇందులో మొట్టమొదటిగా శ్రీమద్దుషారమణి మృక్కుమారిమణి అని ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది కవి యొక్క శాస్త్ర పరిజ్ఞానం యొక్క లోతులు. శాస్త్ర పరిజ్ఞానం యొక్క లోతులు అంటే శ్రీమద్దుషారమణి కుమారిమణి అని ప్రారంభంలో మహేష అన్నది మొట్టమొదటి సంబోధన. ఈ మహేషలో మంగళాచరణ శ్రీకారం. ఈవిడెవరట? హిమశైల పుత్రికారత్నము అని అర్థం. అంతేకాదు అవని భృత్ అని అన్నారు. అవని భృత్ అంటే భూమిని మోసేది అని. మనం ఏమనుకుంటాము? కొండలన్నీ కూడాను భూమి మోస్తుంది అనుకుంటాము. నిజానికి భూమి ఇలా నిలిచి ఉండడానికి కారణం కొండలు పట్టి లాగి ఉంచడం వల్ల. ఇది శాస్త్ర విషయం. ఆ విషయాన్ని వారి ఇక్కడ కవి స్పృశించి మనకి సత్యముగా పర్వతాలు భూమిని పట్టి ఉంచాయని. అప్పుడు ఏమైందన్నమాట? భ్రమ భూమి పర్వతాలకు ఆధారమని. పర్వతపుత్రి అంటే ప్రకృతి విశేషము. ఇట్లా ఇంకొక శబ్దం ఉందో నిస్తంద్ర అన్నారు ఆయన. నిస్తంద్ర అంటే భూమికి పాటలో పడనటువంటి, నిద్ర లేనటువంటి. అంటే ఈ శబ్దము అవిచ్ఛిన్న జగత్కలాపాన్ని సూచిస్తుంది. ఇలా ప్రతి శబ్దము గూఢార్థ కుంభితము. మరొక శబ్దము భూమి అన్నప్పుడు జగత్ సూచకము. జగత్తు సృష్టించి పోషించేది. ఈ జగత్తులో ఉండే చరాచరాత్మకమైన జంతుజాలం అంతా కర్మ ఫలభోగమైన భగవద్ లీల, ఈశ్వర శక్తి. అందుకే మహేష అన్న సంభావన సాభిప్రాయమైన ధ్వనికి నిదర్శనము. అలాగే ఇలా పరిశీలిస్తూ పోతే శాస్త్రాధ్యయన ఫలముగా తత్వాన్వయ పరిశీలన కలిగిన ధన్యులకు మరిన్ని విశేషాలు గోచరించి అమూలపడుతాయి. ఏమీ తెలియని నాకే లయాత్మకమైన నడక, పదముల పోగడింపు, అది ఉత్పత్తి చేసే నాదము
తెలియని అలౌకికాలను కలగజేయుట నిర్వివాదాంశమైన అవసరం. ఇంతటి ఉత్కృష్టమైన విశేష దండకములకు ప్రథమ పాఠక భాగ్యము, ప్రథమంగా మాట్లాడే భాగ్యం కూడా నాకే కలగటం అమ్మ ఆశీస్సులు. ఈ మాటలన్నీ కూడాను రమణగురు స్వామి గారిని నేను కేవలం వారు రాసిన స్క్రిప్టును చదివిన వాడు. ఇక మీరు చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు ఆవిష్కరించినటువంటి బంధకవి రమణగురు స్వామి గారికి సన్మానం తెలుసుకున్నదండి. అందరూ కరతాళ ధ్వనులతో ఆ పుణ్య దంపతులను సత్కరించుకుందాం. భిన్నకోట విజయసాగర్ గారు ఎత్ర పుత్రస్థితం దేవం సర్వవ్యాపినీశ్వరం మాకు మేము నాటకాలు వేసేటప్పుడు రవీంద్ర భారతిలో శ్రీకృష్ణరాయవారం ఆఖరి సీన్ ఎప్పుడు మాది. నేను ధృతరాష్ట్రులు వేసేవాడిని. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ మా ఆవిడ పుస్తకం ఆవిష్కరణ, ఇవాళ ఈ సభ పరిస్థితి ఇది. ఏమంటే తోపెళ్ళ వారికి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఈవేళ ఫస్ట్ అయిపోయిన వాళ్ళందరినీ నెక్స్ట్ ఇయర్ లాస్ట్లో పెట్టండి దయచేసి. ఎందుకంటే నా పని అయిపోయింది, నా పుస్తకం అయిపోయింది, నా ఫోటోలు అయిపోయాయి, నా మిత్రులు అయిపోయారు, నా పని అయిపోయిందని వెళ్ళిపోతే 9 నుంచి 5:30 దాకా ఇచ్చిన టైం కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి ఉన్న కవులు వారి మనస్సుగా పెద్ద చేసుకోవాలని చెప్పి మన్నించాలి. జనం కోసం చేయలేదు ఉంది, తల్లి భారతి కోసం చేస్తున్న సేవ కాబట్టి నేనే కాదు, ఈ తర్వాత ఉన్న ఆవిష్కర్తలు, మన ప్రచురణకర్తలు, రచయితలు అందరికీ కూడా ఇది కించిత్తు ఇబ్బంది కలిగించే విషయమే కాబట్టి మన్నించాలి. నా ఈ మాట నేను చాలా మంచి మాట చెప్దాం అనుకున్నాను. ఇంత గొప్ప కావ్య రచన చేయించి ఇంతమంది కవుల్ని తయారు చేయించినటువంటి గురువు గారు, వారు ఎంత పెద్ద అవార్డుకైనా అర్హులు. మనందరం కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కొట్లాడి ఆయనకి పద్మశ్రీ ఇప్పించాలని చెప్పి నేను అందరి దగ్గర మనవి చేసుకుందాం అనుకున్నాను. పాపం భోజనం చేసి అందరూ అలసిపోయినట్టున్నారు, అందరూ పారిపోయారు. ఇలాంటి పరిస్థితి కనీసం సాహిత్య సభలకు రాకూడదండి. సాహిత్యమూర్తులు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. 5 గంటల వరకు కార్యక్రమం ఉన్నప్పుడు 5 గంటల వరకైనా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కాకినాడ నుంచి ఆయన వచ్చి ఇక్కడ నిష్ఠల వారు మాతలందరూ వచ్చి డే అండ్ నైట్ మీకోసం వెళ్ళి చేస్తే మీ పుస్తకం ఆవిష్కరణ అయిపోగానే పారిపోతారండి. ఏమని దయచేసి ఇది నేను ఎవరిని విమర్శించలేదు, ఇంకోసారి గ్రహించవలసిన నా హృదయంలో ఉన్నటువంటి ఆవేదన అంతటినీ కూడా రమణ గురువు గారు బయటకు తీసుకుంటారు. అయ్యా పుస్తకాలు ఇవ్వండి, చాకరీ మేము చేసాం, స్టిల్ చాకరీ చేస్తూ ఉన్నాం, మీరు వెళ్ళిపోతున్నారు. ఎవరికి లేవండి అర్జెంట్లు, ఎవరికి లేవొకసారి గుండెలు చేసి చెప్పండి. నాకు ట్రైన్ వెళ్ళిపోతుంది, నాకు బస్సు వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఎవరిపోయిందో మరి మాకు లేవా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనకు తెలుస్తుంది. నిజం, నా హృదయంలో ఉన్న వేదన నేను బయట పెట్టాడా? జడ్జి గారు కూడా ఒప్పుకున్నారు దాన్ని. అదిగో సత్యాన్ని ఎవడో కాదని అనలేడు. సరే కార్యక్రమంలో వద్దాం. అనంతరంగా శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి గారి పుస్తకావిష్కరణ. ఒక్క నిమిషం శంకర దండకం ఆవిష్కృతమైనప్పుడు శంకరుడు అబద్ధాలు చెప్పనట్టుగా, అందుకని వారిని ఆవిష్కరించి శంకరుడి ఫలితంగా స్వీకరించాలని నా పాట.
తర్వాత శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి గారు వెన్నకోట విజయసాగర్ గారి హస్తములోక మీదుగా వారి గ్రంథావిష్కరణ జరుగుతుంది. పెద్దన్నయ్య గారు ముందుకు రావాలి. శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి గారి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ వెన్నకోట విజయసాగర్ పొందేది వారిని ప్రార్థిస్తున్నానండి. బంధకవి సుబ్బలక్ష్మి గారు ఇంటి పేరులోనే బంధకవి అనే నామాన్ని ధరించినటువంటి వారి కవిత్వం ఎలా ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పాలా. అందరూ కరతాళధ్వనులతో శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందా. శ్రీ వెన్నకోట విజయసాగర్ గారు సంస్కృతాంతర కవివరేణ్యులు వారు ఆవిష్కరిస్తున్నారు పుస్తకాన్ని. ఇప్పుడు శ్రీ వెన్నకోట విజయసాగర్ వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా సంక్షిప్తంగా తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను. బంధకవి సుబ్బలక్ష్మి గారు చాలా గురువు గారి పూజమై పద్యపఠనాన్ని కార్యక్రమం నడిపిస్తారంటే ఫోటో తీసుకోవాలి. అందరూ వెళ్ళిపోకండి. మరి అయిపోయిందా? ఓకే. అనర్ఘ పద్యపఠనం అడ్మిన్ నిర్వాహకురాలు ఆవిడ వలన పద్యపఠనం అనేది అక్షరంగా సాగుతున్నది. ఆవిడ మార్గదర్శకురాలే మావంటి వారు కూడా గురువు గారి దగ్గర కొంత బాధ్యతలు తీసుకోవడం నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వారం వదిలేసి అవును, ఒకే ఒక పద్యం అమ్మగారి పద్యం చాలా ఆవిడ సంస్కృతం నేర్చుకుంటున్నారు. నాకు కూడా ఆవిడ సందేహం కలిగితే నేను ఆవిడ అప్పుడప్పుడు మేము సందేశాలు నేర్చుకుంటూ ఉంటాను. ఒకే ఒక పద్యము నాకు అమృత పద్యం చాలా ఇష్టం. అందులోని భావమైనటువంటి పద్యం ఒకటి నా దగ్గర ఫోన్లో టెక్నికల్ హెడ్ కదా. తలను దాల్చిన బిడ్డంత కరుణీయులగా ప్రేమతో ధరించి ఆ భావనకు వెండి యాడికి వెళ్ళిన వెండి తోట శేషగిరి వాసు తిరుమల నివాసం. ఇది అమృతమైనగా కనబడుతున్నాను. వెతుకుంటూ ఉంటాను. అమృతమైన భావాలు పద్యాలు ఉంటాయి. చూపించారు. చాలా ప్రతి పద్యం చదువుకోలేదు. చాలా తేలిగా ఉంటుంది. సుభాషం పద్యాలు ఉన్నాయి. ఇందులో గజాల పద్యాలు ఉన్నాయి. అన్ని అందంగా ఉంటాయి. ఆవిడ మనస్సు ఎంత మెత్తందో పద్యం కూడా అంత మెత్తంది. అందరూ చదువుకోండి. కంటే పక్కన నిజంగా చెప్పిన చదువుకోండి. బస్సులో చదువుకోవచ్చు. నా మాటగా కాదు, దగ్గర మాటగా చెప్తున్నాను. శ్రీగురుభ్యో నమః. సభాయ నమః. అనంతచంద్రం అనే అద్భుతమైన తోట. ఆ తోటలో చిన్న మొక్క నేను. దీన్ని మా గురువుగారు దాని పేరు చెప్పడం సాధారణంగా ఇష్టమైన గురువుగారు చెప్పడం. అందరికీ జగవేరు బ్రాహ్మణుడు జగవేరు గురువు పరిచయం కదా. ఆయన పెంచి పోషించి పుష్పాలు పూజించారు. ఆ పట్టు పుష్పాలనే మా వర్ణింపయ్యా చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్ది నాకు ఒక కవితగా నాకు ఒక స్థాయిని కల్పించారు. గురువుగారు నాకు ప్రేరణ అయితే నా పద్యాలన్నింటికి పోషకురాలు, నా పద్యాలన్నింటినీ తీర్చిదిద్దింది అక్కయ్యే. ఈ సమయంలో అక్కయ్య లేకపోవడం అనేది నాకు చాలా బాధకరమైన విషయమే. కానీ పూర్తిగా నా పద్యాలు చదువుతుంది, ఆశీర్వదిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 70 పద్యాలు శ్రీకృష్ణ శతకం అక్కయ్యే దిద్దింది. అక్కయ్య పెట్టుకుంది పద్యాలే. నిజానికి తను పరిష్కరించిన పద్యమే లేదు. నాది ప్రతి పద్యం తను పరిష్కరించిందే. దీనికి కొంచెం మాట వేదాంగా రాశారు. మా భరతి రాశాడు, మా మధ్య రాశాడు. ముగ్గురు వాళ్ళ
కుటుంబాన్ని బయటికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసి నన్ను బాగా వెనకాల నన్ను పుష్ చేసి మా గురువు గారు పరిగెట్టించి దీనికి ఒక రూపాన్ని కల్పించారు. అటువంటి మా గురువుగారికి నమస్కారం చేయడం తప్ప నేను వారి గుణాన్ని ఏ విధంగా తీసుకోలేదు. నా సాంఘికులందరినీ ఎంతోమంది మంచి కుటుంబాన్ని నాకు అందించారు. ఇది నాకు ఆత్మబంధువు లేని కుటుంబం, రక్త సంబంధికి లేని కుటుంబం వేరుగా ఉంటుంది, ఆత్మబంధువు లేని కుటుంబం వేరుగా ఉంటుంది. ఎంతమంది ఆత్మబంధువులు నాకు మా గురువుగారు అందించారు. వారికి చిరసా నమస్కరిస్తుంది. ఈ అవకాశం అందరికీ చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు రచయిత్రికి ఆవిష్కర్తకి సత్కారం చేయవలసిందిగా సంస్థ వారిని ప్రార్థిస్తున్నాము. తర్వాత గ్రంథం గోసుకొండ సుబ్రహ్మణ్యం గారిని వారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా, అలాగే ఉప్పలగడ్డ భరత్ శర్మని ఎక్కడికి పారిపోవద్దని అందరూ కర్ణాటక ధ్వనితో శ్రీ బంధగం సుబ్బలక్ష్మి గారిని అభినందించాలని. చాలా మంచి కవిత్రి వారు, గురుభక్తురాలు. వారి కుటుంబం మొత్తం కూడా శ్రీ బంధకవి రమణ గురుస్వామి గారు, శ్రీమతి బంధగం సుబ్బలక్ష్మి గారు, వారి పుత్రులు పుత్రిక అందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి వారు. ఆదర్శ కుటుంబం అది నిజంగా. అటువంటి వారిని సన్మానించుకోవడం వల్ల మనకి ఎంతో ఒక పుణ్యకార్యం ఉంటుంది. అందరం కర్తాళ ధ్వనితో వారిని అభినందిద్దాం. మరొక కరతాళ ధ్వనిలోనే చేతులకి తాళం వేసి కూర్చోబెట్టాలండి బాబు. చాలా ధన్యవాదాలండి. అయ్యా శ్రీ వెన్నకోట విజయసాగర్ గారికి ఆవిష్కర్తగా సన్మానం గావించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. విజయసాగర్ గారంటే సంస్కృతాంధ్రాలంటే విజయసాగర్ గారు అంతగా వారు ప్రబంధాలను కావ్యాలను అధ్యయనం చేశారు. ఇదేనే కన్నడ ప్రదేశంలో కాబట్టి కన్నడ కూడా ಯಾರಿಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತು ಇಲ್ಲಿ? కన్ని శంకరయ్య మాస్టర్కి ఒక చిన్న సరదా ఉందండి. ఏ ఊరు వెళ్తే ఆ సందర్భాన్ని బట్టి ఒక సమస్యని సృష్టించడం వారి ప్రత్యేకత. నాయన భరత్ శర్మ నువ్వే వినలేదు, వినండి. ఆయన విశాఖపట్నం శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, శ్రీకాకుళంలో కవర్నవాడు కనబడి కూడా మారిపోయాడు అంటాడు. ఇట్లా చాలా క్లిష్టమైన భావాన్ని మనకు పరిశీలించి పద్యం పూరించమని సమస్య ఇస్తూ ఉంటారు. ఆయనకి ఎవరిచ్చారో టీ నాకు తెలియదు, కానీ టీ తాగంగానే బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈ వేదిక మీదకి ఒక కాగితం రూపంలో వచ్చింది. ఈ కాగితం రూపంలో వచ్చిందని సరదాగా పద్యపూరణని తర్వాతి సన్మానంలో చేయాలని భరతకు ప్రతిగా వచ్చింది. సిద్ధమా? సంసిద్ధం అండి. మీరెందుకు మధ్యలో పద్య కవిత్వమును వ్రాసి రాష్ట్రుడనైతి పద్య కవిత్వమును వ్రాసి భ్రష్టుడనైతి. గబగబా పూరిస్తేనే మీరు తర్వాత పుస్తకం ఆవిష్కరిస్తారు. అంటే అనంతకృష్ణ గారు ఎంత చమత్కారంగా అడిగారంటే తర్వాత పుస్తకాలు గోసుకొండ సుబ్రహ్మణ్యం గారికి నేను
మీ గురించి రాలేదు. గీసి గీసి చూసిన భావ రాశి అది కోసుకొండ వారి కవిత్వం. నేను ఎట్లా అంటాను తప్పుగా? అది అమ్మవారు. అయ్యా రండి కోసుకొండ వారు.